హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకైతే వేసవికాలంలో జీడి పిక్కల పంట అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం పంట ఏ విధంగా ఉంది, అలాగే మా ప్రాంతంలో పంట రేటు కేజీ ఎంత ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో ఒకసారిగా నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు జీడి పంట ఉందా లేదా, మీ సైడు సాగు చేస్తారా లేదా, అండ్ మీ సైడు రేట్ ఎలా ఉంది, మీరు ఎంతకు అమ్ముతున్నారు కింట్లం అనేది, లేదా 50 కేజీల బస్తా అనేది ఎంతకు అమ్ముతున్నారో అది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మాదైతే పార్వతీపురం మన్యం జిల్లా, నియర్లీ డిస్టెన్స్ మై విలేజ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఓకే, ఫైనల్లీ మాదైతే పార్వతీపురం మన్యం జిల్లా. మా ప్రాంతంలో ఈ విధంగా అయితే ఉంటుందనేది నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నా, అంతే. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే మా పార్వతీపురం మన్యంలో మై విలేజ్లో ఏ విధంగా రేట్ ఉందనేది నేనైతే ఒకసారిగా రివీల్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్ గైస్, మాకైతే ఏప్రిల్ మే నెలల్లో ఈ 2 నెలల్లో మాత్రం మాకు జీడి పంట స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొందరికి లేటుగా స్టార్ట్ అవ్వచ్చు, అది ప్రాంతాలు బట్టి ఆ వాతావరణం బట్టి ఉంటుందన్నమాట. అందుకే నేనైతే ఏప్రిల్ మే నెలలో అనేసి అన్నాను. కొందరికి మార్చినే స్టార్ట్ అయిపోవచ్చు, అందుకే ఈ విధంగా అయితే నేను అనడం అయితే జరుగుతుందన్నమాట. మాకైతే ఏప్రిల్ నెలల్లో అండ్ మే నెలలో 2 నెలల్లో స్టార్ట్ అయింది మాకు. అది ప్రాంతాల బట్టి వేరువేరుగా ఉండొచ్చు. ఓకే, ఫైనల్ ఈ విధంగా స్టార్ట్ అయింది. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి కాపు ఎలా ఉందంటే, కాపు అయితే అస్సలు బాగోలేదనమాట. అస్సలు అంటే అస్సలు బాగోలేదు. మరి ఏ పరిస్థితుల వల్ల తెలియదు, కానీ కాపు అయితే అస్సలు బాగోలేదు. ఎలాగంటే స్టార్టింగ్లోనే మాకు వడగళ్ళ వర్షం పడింది. ఆ వర్షం వల్లే అనుకుంటున్నాం మేమైతే, వడగళ్ళ వర్షం పడింది. ఒక జీడిపిక్క అనేది ఒకవైపు నల్లగా ఒకవైపు తెల్లగా రావడం జరిగింది. స్టార్టింగ్లోనే చాలా అయితే దెబ్బ తినేసాము. అండ్ కొనే సావుకారులు కూడా జీడిపిక్క ఏం బాగోలేదు ఈ సంవత్సరం మీ ఊర్లో అని మాకు అనడం జరిగింది. మరి ఇంకేం చేస్తాం, మనకి ప్రకృతి అనేది ఏ విధంగా ఇస్తే అంతే కదా. ఎలా ఇచ్చినా సరే మేము మరి తీసుకోవాల్సిందే జీడిపిక్కని, మరి తీసుకుని ఏరుకుని అమ్ముకోవాల్సిందే. అలాగైతే జరిగిందనమాట. ఈ విధంగా వడగళ్ళ వర్షం పడడం వల్ల పువ్వు మాడిపోయి, అలాగే పింజలు ఉంటాయి కదా, పింజలు కూడా పూర్తిగా నల్లగా అయిపోవడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద పిక్కలు అనేవి అవి కూడా ఒకవైపు నల్లగా ఒకవైపు తెల్లగా, ఈ విధంగా పంట అనేది ఈ సంవత్సరం 2026లో ఈ విధంగా నష్టపోయాము. కాపు అనేది ఎక్కువ రాలేదు. ఓకే, ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇప్పుడు రేట్ విషయానికి వస్తే, స్టార్టింగ్లో మాకు 162 రూపాయలు అయితే ఒక కేజీ తీసుకురావడం జరిగిందనమాట. 162 రూపాయలు కేజీ అయితే ఉండడం జరిగింది స్టార్టింగ్లో. అటు వేరే ఊర్ల సైడు మేమైతే కనుక్కోవడం జరిగింది. ఏ విధంగా అంటే 165 రూపాయలు అనమాట తీసుకున్నారు కేజీ అయితే. వాళ్ళకి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. మాకైతే కొంచెం నల్లగా ఉందని 162 రూపాయలు అనమాట. అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా పైకి ఎక్కలేదు. మరి ఇంకేం చేయలేం, 162 రూపాయలే ఫైనల్. ఈ విధంగా ఈ సంవత్సరం అయితే ఉండడం జరిగింది. అలాగా ఈ రేట్ అనేది అలాగే ఉండిపోదు, అలాగలాగా మనకి పిక్కలు తగ్గుతున్న కొలది రేటు కూడా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ వీడియో కూడా తర్వాత చేస్తాను డెఫినెట్లీ. ఓకే, ఈ విధంగా మాకు స్టార్టింగ్ 162 రూపాయలు కేజీ అనేది మా ప్రాంతంలో మా విలేజ్లో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఫైనల్లీ ఇది గైస్, మా ప్రాంతంలో ఈ విధంగా అయితే రేట్ ఉంది. మీ ప్రాంతాలలో ఏ విధంగా రేట్ ఉందనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను, అందుకే అడుగుతున్నాను అనమాట. తర్వాత రేట్ అనేది ఎంతకి రోజు రోజుకి ఎంత డౌన్ అయ్యిందనేది కూడా డెఫినెట్లీ మరొక వీడియో చేస్తాను. ఫైనల్ ఈ విధంగా మా పంట అయితే ఉంది, ఎక్కువ కాపు రాలేదు. రేట్ కూడా 162 రూపాయలు, అంటే ఒక దరిదాపుగా ఒక 8,000 చిల్లర అనమాట. 8,500 అనుకుంటున్నాను, సరిగా లెక్కేయలేదు. ఒక ఎఫ్సీ అనమాట, 50 కేజీల బస్తా అంతకైతే రావడం అయితే జరుగుతుంది. ఫైనల్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మా ప్రాంతంలో ఈ విధంగా అయితే రేట్ ఉంది. వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ చిన్న రైతు కుర్రాడికి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.